మహిళా దినోత్సవం కాబట్టి మిమ్మల్ని అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1924 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి అవమానిస్తే ఏ విధంగా ప్రతీకార జ్వాలతో మీరంతా రగిలిపోయి ఒక ఆడపడుచుని ఈ విధంగా తిడతారా అని చెప్పేసి మీలో ఏ విధంగా వచ్చారు. దేశంలో ఏ ఇంటి ఆడపడుచుని అవమానపరిచినా ఈరోజు గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అదే గతి పట్టుద్ది. రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు చేస్తే 24 గంటల్లో చెరువుల్లో శవాలై తేలారు అనంటే ఏ విధంగా మహిళల రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందో ఒక్కసారి ఆలోచించండి. మహిళలు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది, మహిళలు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తల్లిని కూడా దూషించారు అని అంటే ఇంకా ప్రభుత్వంలో మార్పు రాకపోతే భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి పరిస్థితే వాళ్ళకి చూడాలి. కానీ మనలో ఓర్పు సహనం అనేది మాత్రం ఎక్కడా కూడా గాడి తప్పడానికి లేదు. తప్పు చేసిన వాడిని ఏ విధంగా శిక్ష వెయ్యాలో చట్టం చూసుకుంటుంది తప్పితే మనం వెళ్ళి చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని మనం వాళ్ళని దాడి చేయడం ఏదో చేస్తే మన పార్టీకి మరి మంచి పేరు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను మీ అందరితో ఎక్కువ సమయం గడపాలని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ